మూడో విడతలో భాగంగా ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక దీని తర్వాత కౌంటింగ్ ప్రక్రియ లంచ్ బ్రేక్ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే క్యూ లైన్ లో వేచి ఉన్నారో 1 గంట వరకు వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఇక నల్గొండ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమేష్, మనం చూస్తున్నాం ఎంత శాతం ఓటింగ్ అనేది నమోదైంది? ఎవరైనా క్యూ లైన్ లో ఉన్నారా? ఇంకా 80% కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇంకా కూడా మేజర్ గ్రామ పంచాయతీలో చాలా చోట్ల చూసినట్లయితే ఆ ఓటర్లంతా కూడా ఇంకా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఉదయం నుంచి కూడా పోలింగ్ సరళిని ఒక్కసారి చూసినట్లయితే ఉదయం నుంచి పోలింగ్ ఎప్పుడైతే 7 గంటలకు ప్రక్రియ ప్రారంభమైందో 7 గంటల నుంచి 9 గంటల వరకు కాస్త మందకొడిగా కొనసాగింది. దీనికి కారణం కూడా చలి ఎక్కువగా ఉండడం, అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి కూడా స్థానికులంతా కూడా ఇక్కడ ఓటు వేసే వారంతా హైదరాబాద్ అలాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారంతా కూడా ఆ పట్టణాల నుంచి పల్లెల్లోకి చేరుకోవడానికి సమయం పట్టింది. ఎక్కువగా 9 గంటల నుంచి కూడా బారులు తీరినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పొచ్చు. 9 గంటల నుంచి మొదలుకొని 12, 12:30 లాస్ట్ చివరి నిమిషంలో కూడా 12:30 నుంచి కూడా ఇంకా ఎప్పటికప్పుడు కూడా మొత్తం ఏజెంట్లంతా కూడా లెక్క పెట్టుకుంటూ ఇంకా మిగిలినటువంటి పర్సెంటేజ్ ని గుర్తు పెట్టుకుంటూ ఎక్కడికక్కడ పరిగెత్తు ఉరుకులు పరుగుల నిర్మ కూడా, ఎందుకంటే మనం స్థానిక సమరం చూస్తుంటాం. ప్రతి ఓటు కూడా చాలా కీలకం. సంపూర్ణంగా కూడా 90% పైగా కూడా చాలా వరకు గ్రామ పంచాయతీలో పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతాయి. అందుకు అనుగుణంగానే ఇవాళ జరిగినటువంటి మూడో విడత చూసినట్లయితే ఇక్కడ సూర్యాపేట జిల్లాలో పూర్తిగా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతుంది. 126 గ్రామ పంచాయతీలో కూడా ఎన్నికలు కొనసాగుతున్నాయి. అటు నల్గొండ జిల్లా విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో పూర్తిగా ఒక నాగార్జున సాగర్ లోని గుర్రంపూడి మండలం మినహా దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఓట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలతో పాటు మోటకొండూరు, గూండాల మండలాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మొదటి 2 విడతలు చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మూడో విడత ఇవాళ జరిగిన దాంట్లో కూడా చాలా వరకు సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు అదనపు బలగాలు ఎక్కడికక్కడ గ్రామాల్లో మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల మనం గత ఎన్నికల్లో కూడా చూసాం. నల్గొండ జిల్లాలో దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట, కంబాలపల్లి అలాంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఎప్పుడు ఉద్రిక్తత పరిస్థితి ఉండేది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా మట్టంపల్లి, మేల చెరువు, అదేవిధంగా గరిడెపల్లి, నేరేడు చెర్ల, జాన్పాడ్ తండాల్లో కూడా ఎక్కువగా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఓవైపు పోలీసులు, మరోవైపు రెవెన్యూ యంత్రాంగం కూడా, ఎందుకంటే జిల్లా కలెక్టర్ కూడా ముందుగానే ఆర్ఓలకు కానీ అధికారులకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎందుకంటే మొదటి ఫేజ్ లో మనం చూడడం జరిగింది. ఎక్కడైతే చిట్యాల మండలంలోని చినకాపర్తి గ్రామంలో కూడా ఓటు వేసినటువంటి బ్యాలెట్ పేపర్లు బయటికి రావడం జరిగింది కాబట్టి ఆర్ఓని సస్పెండ్ చేయడం జరిగింది. క్రిమినల్ కేసు కూడా నమోదు కావడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకొని కూడా ఈసారి మూడో విడతలో అధికారులకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు 1 గంట సమయంలో పోలింగ్ ముగిసింది కాబట్టి ఇక లంచ్ బ్రేక్ కొనసాగుతుంది కాబట్టి షార్ప్ గా 2 గంటలకి ఖచ్చితంగా కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టాల్సిందని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎందుకంటే మొన్న చూసినట్లయితే లంచ్ బ్రేక్ తర్వాత కూడా ఆలస్యమై 2:30, 3 గంటల సమయంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఈ లోపల ఏమో జరిగిందని కూడా బయట అంతా కూడా ఎక్కడికక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెట్టాలి. పూర్తిగా గెలిచినటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఓడినటువంటి అభ్యర్థులతో కూడా సంతకం తీసుకొని కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి మళ్ళీ ఆ ఓట్లన్నీ కూడా సీల్ వేసినటువంటి పూర్తయిన తర్వాతనే ఆర్ఓ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని కూడా చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు పోలింగ్ అంతా ముగిసింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కౌంటింగే మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ఎందుకంటే కౌంటింగ్ లో చాలా వరకు చూస్తాం గ్రామస్తులంతా కూడా ఒకే చోటుకి చేరుకుంటారు. అంతా కూడా టెన్షన్ గా ఉంటుంది. వార్డు వైజ్ గా లెక్కింపు మొదలవుతాయి. వార్డు వైజ్ గా మొదటగా వార్డుకు సంబంధించినటువంటి ఏజెంట్లు అభ్యర్థులు లోపలికి పెడతారు. అదేవిధంగా సర్పంచ్ ఏజెంట్లు ఉంటారు, సర్పంచ్ అభ్యర్థులు ఉంటారు. ఒక్కొక్కరు వార్డు లెక్కింపు ఉంటుంది. వార్డు లెక్కింపు ఉన్న తర్వాత ఓడిపోయినటువంటి వార్డు మెంబర్లంతా కూడా బయటికి పంపిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నిక లెక్కింపు ఉంటుంది. ఆ లెక్కింపు తర్వాత కూడా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజే జరుగుతుంది. ఒకవేళ కోరం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. కానీ కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం చాలా టెన్షన్ వాతావరణం చెప్పొచ్చు. సమస్యాత్మక కేంద్రాల్లో ఇప్పటికే సూర్యాపేట జిల్లాలో చూసినట్లయితే ఎస్పీ నరసింహ మొదటి నుంచి కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తిష్ట వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదనపు బలగాలు మోహరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద చాలా వరకు సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసులు అదనపు బలగాలు మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.